బీజేపీ పార్టీ చాలా ప్రమాదకరమైందని, అభివృద్ధి విషయంలో బీజేపీ వల్ల నష్టం జరుగుతుందని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా రాజకీయాల్లో మార్పు వస్తుందనే చర్చ జరుగుతుందని, తాత్కాలిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. జిల్లాలో 7 సీట్లు గెలిచిన చరిత్ర కమ్యూనిస్టులదేనని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బీజేపీ చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని, జిల్లాకు ఒక్క పరిశ్రమ ప్రాజెక్టు కూడా రాలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ తో ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని జిల్లా అభివృద్ధికి ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రకటిస్తున్నాడు ఐటీ హబ్లు, ఇంకా ఇతరత్ర కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని చోట్ల వచ్చినాయి వాస్తవం. ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంటి? ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులందరూ మాట్లాడాల్సింది అది కదా. అది మాట్లాడినప్పుడు చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఏమొచ్చింది? రోడ్డు వచ్చింది, డివైడర్లు వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, ఇవన్నీ ఓకే, దీనికి కాదనిలే. అభివృద్ధి ఈ అభివృద్ధిని గురించి మనం సంతోషించాల్సిందే. ఉపాధి దొరికే విధంగా జరగాలంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇస్ కీ. ఆ కీ డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ని జిల్లా రాజకీయ నాయకులు గుర్తు తెచ్చుకోవాలి, సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఇండస్ట్రీ చెప్పుకోదగింది రాలేదు, ఒక 1000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఇండస్ట్రీ అది లేదు. అదనంగా 1,00,000 ఎకరాలు సాగేటువంటి కొత్త ప్రాజెక్ట్ రాలేదు, ప్లాన్ లో ఉంది. ఆ ప్లాన్ కూడా ఇంప్లిమెంటేషన్ ఇంకా చాలా కాలం పడుతోంది. కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేట్ చేయడం. అట్లాగే దళితుల అభివృద్ధి, గిరిజనుల అభివృద్ధి, ప్రజల్లో అత్యధిక భాగం వాళ్ళు. ఈ జిల్లా అంటేనే, ఖమ్మం జిల్లా అంటేనే, మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా చూస్తే 5 సీట్లు ఎస్టీ రిజర్వ్డ్. కొత్తగా డివైడ్ చేసిన తర్వాత జనాభా లెక్కల ప్రకారం 5 అంటే ఉన్న సీట్లు